డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జీవించి ఉన్న సమయంలోనే కొల్హాపూర్ బిందు చౌక్లో ఉన్న చారిత్రాత్మకమైన ప్రతిమ విగ్రహం. జ్యోతిరావు పూలే మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గార్ల విగ్రహాన్ని 1950లో బిందు చౌక్లో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ కమిటీకి సామాజిక కార్యకర్త అయిన భాయి మాధవరావు జాగల్ చైర్మన్గా ఉన్నారు. ఈ విగ్రహం అంబేద్కర్ జీవించి ఉన్న సమయంలోనే నెలకొల్పబడింది. ఇది ప్రపంచంలోనే అతని మొదటి విగ్రహం. ఈ విగ్రహాన్ని శిల్పి బాల్ చవాన్ రూపొందించారు. అప్పటి మేయర్ డి సలోకే సమక్షంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ప్రతిమ కమిటీ వారు కార్బీర్ ప్రజల తరపున మున్సిపల్ కార్పొరేషన్కు సమర్పించారు. మహాత్మా పూలే మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు మరియు పనితో బాగల్ ప్రభావితుడయ్యాడు. ఈ నగర యువత అంబేద్కర్ నుండి నిరంతరం ప్రేరణ పొందాలనేది అతని లక్ష్యం. ఇందుకోసం ఆయన మహాత్మా పూలే మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహాలను కొనుగోలు చేశారు. వేలాది మంది ప్రజల సమక్షంలో డిసెంబర్ 9, 1950న దానిని ఆవిష్కరించారు. బిందు చౌక్కు ఎడమ మరియు కుడివైపు ఉన్న జన సమూహం గుండా బాయిజీ ఇద్దరు సామాన్యులను చేతితో నడిపించారు మరియు వారిచే విగ్రహాలను ఆవిష్కరించారు. నేడు దేశంలో అత్యధిక విగ్రహాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు చెందినవి. అయితే ఈ విగ్రహానికి చారిత్రక ప్రాధాన్యత ఉంది. బిందు చౌక్ అంబేద్కరిస్టులకు గౌరవప్రదమైన మరియు ముఖ్యమైన ప్రదేశంగా మారింది. విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఒకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొల్హాపూర్ సందర్శించినప్పుడు అతను తన సొంత విగ్రహాన్ని సందర్శించాడు. 1960 అక్టోబర్ 17న ఈ చౌరస్తాలోని 2 విగ్రహాల మధ్యలో అమరవీరుల స్తూపం ఏర్పాటు చేయబడింది. దానిపై భారత స్వాతంత్ర్య పోరాటంలో 20 మంది అమరవీరుల పేర్లు చెక్కబడి ఉన్నాయి. చాలామంది అంబేద్కరిస్టులు ప్రతి సంవత్సరం కొల్హాపూర్లోని మాంగావ్ మరియు బిందు చౌక్లను సందర్శిస్తారు. ఈ స్థలంలో వివిధ బహిరంగ మరియు సామాజిక సమావేశాలు నిర్వహించబడతాయి. ఇది చాలా గొప్ప చారిత్రక నిర్ణయం. విగ్రహాలు తన బతికి ఉన్నప్పుడే నెలకొల్పడం అనేది, వారి చేతనే విగ్రహ ప్రతిష్ఠ చేయించడం అనేది ఒక గొప్ప విశేషం. కాబట్టి విగ్రహాలే కాకుండా ఆయన యొక్క ఆశయాలను, ఆయన ఏం చెప్పాడు, మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలను చైతన్యవంతులు చేసి రాజ్యాధికారం వైపు నడిపించాలి అనేది ఆయన మొట్టమొదటి కాన్సెప్ట్, మొట్టమొదటి ఆలోచన. ఆ రాజ్యాధికారం మనకు రావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం అనుగుణంగా ఎలా మార్చుకొని మన ప్రజల్ని చైతన్యం చేసి ఆ విధంగా అడుగులు వేయించాలి అనేటువంటి కృషి చేయాలని ప్రతి ఒక్కరిని మనసారా కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని, మరెన్నో మంచి విషయాలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు జై భీమ్, బాయ్ బాయ్.